ఏపీలో మద్యం నిషేధం హామీతో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ప్రభుత్వ మద్యం దుకాణాల ముసుగులో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు సిట్ విచారణలో వెల్లడవుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ వేసిన 305 పేజీల ఛార్జ్షీట్లో దానికి సంబంధించి A1 రాజకేశ్రెడ్డిని కీలక పాత్రధారిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఇక మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్లు సహా పలువురు ఊచలు లెక్కపెడుతున్నారు. ఫైనల్ గా ఈ స్కామ్ లో పెద్ద తలకాయ ఎవరన్నది తేలాల్సి ఉందంటున్నారు. ఈ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు జగనే అన్న టాక్ ఉత్కంఠ రేపుతోంది. ఏపీ లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతోంది. 3,500 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని, లిక్కర్ దందాలకు సంబంధించి ఇదే అతిపెద్ద స్కామ్ అని కూటమి ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక పోలీస్ అధికారుల బృందం తమ విచారణను చివరి దశకు చేర్చినట్లు చెప్తున్నారు. ఇప్పటి వరకు 40 మందిని నిందితులుగా చూపగా 12 మందిని అరెస్టు చేశారు. ఇందులో వైసీపీ ఎంపీ, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్ కోటరీలోని మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుతో కేసు విచారణ క్లైమాక్స్ కు చేరిందని భావిస్తున్నారు. ఇక మిగిలింది అంతిమ లబ్ధిదారుడు ఎవరో తేల్చటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ కేసులో విచారణకు రావాలని వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖ నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలు చూపుతూ సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కాలేదు. దాంతో తిరుపతిలోని నారాయణ స్వామి నివాసానికి సిట్ అధికారులు ఓ ఇన్స్పెక్టర్ ని పంపి వీడియో కాల్ ద్వారా ఆయన్ను విచారించారు. దాదాపు 20 నిమిషాల పాటు ఆయన్ను ప్రశ్నించారు. సిట్ విచారణలో మాజీ మంత్రి నారాయణ స్వామి ప్రభుత్వ దుకాణాలు తీసుకొస్తే మద్యం వినియోగం తగ్గుతుందని, ప్రజలను మద్యం నుంచి దూరం చేయొచ్చని తనకు చెప్పారని వెల్లడించారు. అంతకు మించి నూతన మద్యం విధానం గురించి నాతో ఏమీ చర్చించలేదని, కొత్త మద్యం పాలసీని అడ్డం పెట్టుకుని దోపిడీ జరిగినట్లు తన దృష్టికి ఎన్నడూ రాలేదని అధికారులకు చెప్పారట. రాజకేశ్రెడ్డి ఎవరో కూడా తనకు తెలియదన్న నారాయణ స్వామి సిట్ అధికారులు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానాలు చెప్పలేదట. మరోవైపు సిట్ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో మరో ఎమ్మెల్యే ప్రస్తావన రావటం చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు జిల్లా కావలి మాజీ ఎమ్మెల్యే రామ్రెడ్డి ప్రతాప్ రెడ్డి పేరును సిట్ ఛార్జ్షీట్లో పేర్కొనడంతో వైసీపీ శ్రేణులు ఉలిక్కిపడుతున్నాయి. ఎన్నికల టైంలో ప్రతాపరెడ్డికి లిక్కర్ స్కామ్ నిధులు అందాయని సిట్ పేర్కొనడంతో లిక్కర్ స్కామ్ లో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి కీలకంగా మారినట్టయింది. ప్రతాపరెడ్డి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించిన సిట్ ఛార్జ్షీట్లో 237, 288, 289 పేజీలు ఆయన పాత్రను పేర్కొంది. ఎన్నికల కోసం ఒక్కో ట్రిప్ లో 8 నుంచి 12 కోట్లను కావలికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపించారని సిట్ పేర్కొంది. మార్చి 11, 2024న ప్రతాపరెడ్డికి ఈ డబ్బులను బాలాజీ యాదవ్ అందించారని సిట్ అధికారులు ఛార్జ్షీట్లో వెల్లడించారు. మార్చి 11 ఉదయం 7 గంటల తర్వాత బాలాజీ యాదవ్ కు ప్రతాపరెడ్డి 3 సార్లు కాల్ చేసినట్టు కాల్ డేటాతో వెల్లడైందని స్పష్టం చేశారు. మార్చి 12 ఉదయం 9 గంటల 10 నిమిషాలకు బాలాజీ నవీన్ కావలికి వచ్చారని, ఎన్నికల ఖర్చులకు లిక్కర్ స్కామ్ డబ్బులు అందించడానికే వారొచ్చారని, ఆ డబ్బుల్నే ఎన్నికల్లో ప్రతాపరెడ్డి పంచారని సిట్ అభియోగం మోపింది. బాలాజీ రిమాండ్ రిపోర్ట్లోనూ ప్రతాపరెడ్డి పేరు ప్రస్తావించిన సిట్ గతేడాది ఏప్రిల్ 1న కూడా ప్రతాపరెడ్డి పియ్యకు బాలాజీ డబ్బులు అందించారని విచారణలో వెల్లడైందని పేర్కొంది. మొత్తం మీద ఎన్నికల్లో నగదు పంపకాల కోసం వైసీపీ నేతలు లిక్కర్ స్కామ్ లో వెనకేసిన నిధుల నుంచి 200 కోట్ల రూపాయల మేర వినియోగించినట్లు సిట్ గుర్తించిందట. ఇందుకోసం హైదరాబాద్ తాడేపల్లిలో కొన్ని రహస్య డెన్లు ఏర్పాటు చేసినట్లు విచారణాధికారులు చెప్తున్నారు. ఈ పంపిణీ వ్యవహారమంతా A38 నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిందట. ఆయన సూచనల మేరకు ఎక్కడెక్కడికి ఎంతెంతో సొమ్ము తరలించాలో పథక రచన చేశారట. అందుకు చెవిరెడ్డి తండ్రి కొడుకులు చైర్మన్లుగా వ్యవహరించిన తుడా వాహనాలను వాడినట్లు సిట్ అధికారులు గుర్తించారు. మొత్తానికి ఈ స్కామ్ లో ఇప్పటి వరకు వైసీపీ కీలక నేతలు చెవిరెడ్డి, మిథున్ రెడ్డి అరెస్ట్ అవడంతో తరువాత ఎవరనేది ఉత్కంఠ రేపుతోంది. A5 విజయసాయిరెడ్డి అరెస్టుపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే ఆయన సిట్ విచారణకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అసలు రాజకేశిరెడ్డి పేరును ఫోకస్ చేసింది కూడా విజయసాయిరెడ్డి. సాయిరెడ్డి సిట్ ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతున్నారు. వైసీపీ నుంచి బయటకొచ్చిన ఆయన అప్రూవర్ గా మారటానికి సిద్ధంగా ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో ప్రస్తుత ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అంటున్న తరువాతి బిగ్ వికెట్ ఎవరనేది సస్పెన్స్ గా తయారైంది.